మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రాంట్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. కనుమ మనం చెప్పుకునేదంటే మనకి ఈ సంక్రాంతిలో భాగంగా 3వ రోజు కనుమ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ కనుమ అనేది ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు కనుమ అనేది పశువుల యొక్క పండగ. అంటే రైతులు తమ యొక్క ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి తెచ్చుకునే వేళ అని చెప్తామంటే మనకి పంట చేతికొచ్చే వేళ. ఈ పంటకు చేతికొచ్చే వేళ అన్నప్పుడు వాటికి ఏమి సహకరిస్తాయి రైతులకి? పశువులే కదా. కాబట్టి అలాంటి గోవుల్ని, వాటికి ఏమైనా సంబంధించిన ఎద్దుల్ని, వాటిల్ని అన్నింటినీ కూడా ఈ కనుమ రోజు శుభ్రం చేసి, అంటే వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు బొట్టు అవన్నీ పెట్టి అలంకరించి పశు పూజ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ ధాన్యం ఇంటికి వచ్చే సమయం అంటే ధాన్యలక్ష్మి, ఇది కూడా లక్ష్మీ కటాక్షమే కదా. ఇంటికి ఇప్పుడు ఒక రైతు పంట వేశాడు అంటే ఆ పంట ఇంటికి వచ్చింది అంటే అది ఒక సౌభాగ్యమే. లేదా అంటే చూడండి, మనకి మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తుఫాన్లనో వరదలనో, అప్పుడు నిజంగా రైతు నష్టపోయినట్టే కదా. కానీ అలాంటి ధాన్యలక్ష్మి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. మనకి ఈ పశువుల యొక్క పండగగా మనం ఇది చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మనకి కుచ్చులు దొరుకుతాయి చూడండి, ధాన్యపు కుచ్చులని. అంటే ధాన్యం ఏదైతే గింజలు ఉన్నాయో వాటిని ఒక కుచ్చు కింద చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సహజంగా అమెజాన్లో కొనుక్కుంటున్నారు పాపం. మామూలుగా అయితే పూర్వం మనకి ఏదైనా రైతు దగ్గరికి వెళ్ళినా లేకపోతే పొలాల దగ్గరికి వెళ్ళినా మనకు కుచ్చు కట్టి ఇస్తే వీధి గుమ్మానికి ఒక పక్కకి అటు ఇటు కుచ్చులు కడతారు. దానివల్ల ఏమవుతుందంటే రామచిలకలు, పిచ్చుకలు ఇలాంటివి వచ్చి ఆ ఒక్కొక్క కుచ్చు నుంచి ఒక్కొక్క గింజని, అంటే ఆ యొక్క వరి గింజని తిని వెళ్ళేవి. అలాగే మనకి వాకిట్లో ఒక చిన్న బాణెలో కానీ లేకపోతే ఒక చిన్న మూకుళ్ళో కానీ, అంటే మనకి ఈ మట్టి మూకుళ్ళో కానీ నీళ్లు పోసేవారు. అక్కడ తిని ఇక్కడ నీళ్లు తాగి వెళ్ళేవి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అలా ఈ పిచ్చుకలు, అంటే మనకి భూతదయ అని చెప్పడం అనేది ఉంటుంది కదా పెద్దలు. అంటే మనం ఒక్కడమే మన పొట్ట కోసమే తినడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటికి కూడా కాస్త ఆహారాన్ని పెట్టాలి. గృహస్థ ధర్మం అదే కదా. మరి అవేం వండి యువతల వాళ్ళకి పెట్టలేవు. కేవలం మానవుడు మాత్రమే ఇతర జీవులకి పెట్టే అర్హత కానీ, ఆ యోగ్యత కానీ, ఆ విజ్ఞత కానీ ఉంది. కాబట్టి అలాంటి మానవుడు తన యొక్క గృహస్థాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించడానికి ఇలాంటి నియమాలు కానీ ఇలాంటి పనులు కానీ మనకు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఈ యొక్క కుచ్చులు తీసుకువచ్చి గుమ్మాలకు కట్టుకోవడం, అలాగే ఈరోజు చేసే గోపూజ, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కనుమ రోజు మినుము తినాలి అని చెప్పి కొంత భావన కూడా ఉంటుంది. అంటే ఈ కనుమ రోజు తప్పనిసరిగా గారెలు కానీ ఆ మినుముకు సంబంధించినవి కానీ తినాలి అని చెప్పి ఇక్కడ శాస్త్రం చెప్తోంది. అలాగే ఇక్కడ మనం చేసుకునే బొమ్మల కొలువు, అలాగే మనకి ఈ కనుమ రోజు ఏదైతే ఉందో ఎవరి ఇంటికి వచ్చినా సరే కూడా లేదు అనే మాట అనేది ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. అంటే ఈ పండగల్లో అంటే చూడండి, యాచకులు ఎవరైనా వస్తే అబ్బా వెళ్ళిపోండి అని అనకూడదు. మా దగ్గర లేదు, ఏమీ లేవు, వెళ్ళిపోండి అని చెప్పి. ఎందుకంటే మనకి పండగ అనేది పెద్ద పండగ, ధాన్యం ఇంటికి వచ్చే వేళ. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఏమీ లేదు వెళ్ళిపో అని విసుక్కుంటే లక్ష్మీదేవికి కూడా ఇంటికి రాదుట. కాబట్టి అలా మనకున్న దాంట్లోనే ఎంతో కొంత దానం అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇంకొంతమందికి అనుమానం ఏంటంటే ఊళ్ళకి వెళుతూ ఉంటారు కదా, కనుమ రోజు కాకైనా కదలదు, కనుమ రోజు ఊరికి వెళ్ళకూడదు అంటారు. అంటే ఎక్కడికైనా మనం ఇంకో చోటకి, పుట్టింటికి కానీ లేదా ఏదైనా బంధువుల ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు. అసలు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని ఎందుకంటారు? ఇందులో ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ పండగలు అయిపోయిన తర్వాత కనుమ రోజు రాత్రి వీళ్ళు ఏం చేస్తారంటే ఊరి చివరన, అంటే మనకి ప్రతి గ్రామానికి పొలిమేరలని ఉంటాయి. ఆ పొలిమేరల్లో ఈ యొక్క బలిలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏదో బలిలు ఇవ్వడం అంటే ఎవరినో చంపేయడం అని కాదు. ఒక
అన్నాన్ని వేయడం కానీ లేదా నీరు పోయడం కానీ గ్రామ దేవతలకి నీరు పోయడం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అవతల వైపు ఏమైనా వ్యాధులు కానీ ఏమైనా వ్యాప్తి చెందే ఉంటే దుష్ట శక్తులు ఉంటే గ్రామంలోకి లోపలికి రావు. అందుకనే చూడండి రాత్రిపూట గ్రామ దేవతలు గ్రామాన్ని కాపలా కాస్తూ ఉంటారట. మనకి అదే విశేషంగా చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిందే, కాశీలో కూడా మనకి వారాహీదేవి రాత్రిపూట కాశీని కాపలా కాస్తూ ఉంటుందిట. ఆవిడని చూడాలంటే ఆవిడ స్వరూపం ఉగ్ర స్వరూపం కాబట్టి ఆవిడ బయటికి వెళ్ళినప్పుడే, అంటే ఆవిడ సంచారానికి వెళ్ళినప్పుడే ఆ కాశీలో 2 కన్నాల్లోంచి ఆవిడని చూడమని చెప్తారు. ఒక దాంట్లో మొహం కనబడుతుంది, ఒక దాంట్లో పాదం కనబడుతుంది అని చెప్పి. కాబట్టి గ్రామ దేవతలు ఎప్పుడూ కూడా గ్రామం యొక్క శ్రేయస్సుని కోరుకుంటారు. అలాంటి దుష్టశక్తులు లోపలికి రాకుండా ఉండడానికి ఏదైతే బలి కింద వేస్తారో ఆ నీరు కావచ్చు, లేకపోతే ఒక అన్నాన్ని కావచ్చు, ఏదైతే వేస్తారో ఒక పారు కింద వేస్తారో దాన్ని దాటకూడదు అని చెప్తారు. ఎందుకంటే దాన్ని దాటితే అశుభం, ఎందుకంటే అవతల వైపు నుంచి ఏమీ రాకూడదని కదా మనం వేసేది. కాబట్టి కనుమ రోజు కాకైనా కదలదు అనే ఒక శాస్త్రంతో కనుమ రోజు కదలకూడదు అని చెప్పడం అనేది ఈ యొక్క వీటిల్లో ఆంతర్యం. అంతేగాని మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రతిదానికి ఒక ధర్మబద్ధంగాను అలాగే ఒక రుజువు కూడా ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వేసే వితండవాదనలకి కొంతమంది వితండవాదనలు వేస్తూ ఉంటారు. కదిలితే ఏమవుతుంది అంటే ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలాంటి వాటివి దాటకూడదు, ఆ రోజు ప్రయాణం చేయకూడదు అని శాస్త్రం చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ కనుమ రోజు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు అనేవి చెయ్యరాదు. ఒకవేళ తప్పదు, మాకు చేయాల్సి వస్తుంది, లేకపోతే మాకు సెలవులు లేవు, లేకపోతే పిల్లలు స్కూళ్ళు మొదలైపోతున్నాయి, మేము ఎలా అయినా సరే బయలుదేరాలనుకున్నప్పుడు నిర్ఘ్యం అనేది పెట్టుకోవాలి. అంటే ముందర రోజే వేరే వాళ్ళ ఇంట్లో కానీ ఒక పక్క వాళ్ళ ఇంట్లో కానీ మీకు సంబంధించిన ఒక బ్యాగ్నో ఒక బట్టల బ్యాగ్నో ఏదో ఒకటి అక్కడ పెట్టుకుని ఆ తర్వాత కనుమ రోజు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క పని చేసుకుని బయలుదేరాలి. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి వైబ్రాంట్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.